హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మన గార్డెన్లో తోటకూర హార్వెస్ట్ చేద్దాం. ఇవి నేను మీషోలో ఆర్డర్ చేసిన సీడ్స్ వేసాను ఫ్రెండ్స్. ఇవి కాడలు ఎర్రగా వచ్చాయి. వీటిని ఏ తోటకూర అంటారో తెలీదు. ఆకులు మాత్రం నార్మల్ తోటకూర లాగా లేవు ఫ్రెండ్స్, కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. నార్మల్ తోటకూర చూద్దాం ఒకసారి. దేశవాళీ తోటకూర అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. కాడలు కూడా పచ్చగా ఉన్నాయి. మనం ఆకులు కూడా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్. వీటి ఆకులు అయితే దలసరగా కూడా ఉన్నాయి. వీటి కాడలు కొంచెం బ్రౌన్ కలర్లో ఉన్నాయి చూడండి. ఈరోజు ఇది హార్వెస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్, ఇలా కోసుకుంటే మళ్ళా చిగుర్లు వస్తాయండి కొమ్మలతో. ఓకేనండి ఫ్రెండ్స్, మా అమ్మగారు హార్వెస్ట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ విధంగా హార్వెస్ట్ చేసుకున్నాం. వీటి చివర్లో హార్వెస్ట్ చేస్తే మళ్ళీ చిగుర్లు వస్తాయి. చూడండి, ఇంకా దీనికి పూత రాలేదు. రీసెంట్గానే లాస్ట్ వీక్ గోంగూర హార్వెస్ట్ కూడా చేసాం ఫ్రెండ్స్. గోంగూర గురించి చెప్పాలంటే ఇవి విత్తనాలు కాదు, గోంగూర మనం కొనుక్కుంటాం కదా, అవి బాగు చేసుకున్న తర్వాత కాడలు గుచ్చినవే మళ్ళీ చిగురుస్తాయి ఫ్రెండ్స్. మీరు పడేయకుండా మళ్ళీ పాతుకోవచ్చు ఫ్రెండ్స్. వీటిని ఏ తోటకూర అంటారో మీరు కామెంట్ రూపంలో నాకు తెలపండి. పింక్ తోటకూర అని వస్తుంది రీసెంట్గా, ఇదైనా ఏంటో నాకు తెలియట్లేదు ఫ్రెండ్స్. మన హార్వెస్ట్ అయిపోయింది చూడండి. ఈ విధంగా మన పెరట్లో మనమే పెంచుకుంటే ఆర్గానిక్గా ఉంటుంది ఫ్రెండ్స్. కెమికల్స్ ఏమి ఉండవు. మీరు కూడా మీ ఇంట్లో పెంచుకోండి. లీఫ్ వెజిటబుల్స్ అయితే మనల్ని డిస్సాటిస్ఫాక్షన్ చేయవు అసలు. గ్యారంటీగా వస్తాయి, త్వరగా కూడా గ్రోత్ అవుతాయి. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ పాట్లో అయితే మనకి ఇక్కడ చూసారా బంతి మొక్క, ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ వేసాను, ఇంకా గోంగూర ప్లాంట్స్ గుచ్చాను ఫ్రెండ్స్. ఈ మొక్క ఒకటి వదిలేసాను ఫ్రెండ్స్, ఎందుకంటే సీడ్స్ వస్తాయని వదిలేసాను. వీటి ద్వారా విత్తనాలు వస్తాయి కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మన పెరట్లో ఇంకా ఏమి లీఫీ వెజిటేబుల్స్ ఉన్నాయో మీకు చూపిస్తాను. పుదీనా ఫ్రెండ్స్, ఇది కూడా జస్ట్ మనం తీసుకుంటాం కదా, ఆ కాడలు గుచ్చడం వల్ల మనకి ఈ విధంగా హెల్తీగా వస్తుంది. చూసారు కదా, పక్కనే పాలకూర ఉంది. అలాగే ఇక్కడ గోంగూర విత్తనాలు వేసాము, ఇవి కూడా మొక్కలు వస్తున్నాయి. తర్వాత ఇవి మెంతికూర ఫ్రెండ్స్. మనం మెంతులు నానబెట్టి ఈ విధంగా దగ్గరగా చల్లుకున్నట్లయితే చాలా ఈజీగా గ్రోత్ అవుతాయి. వీటిని కూడా హార్వెస్ట్ చేసేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.